ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, వార్ జరుగుతున్న ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ వార్ అంటే ముంబైకి చెందినటువంటి ఒక ఇంజనీర్ కూతురు ఫీజు కోసము ఒక ట్రిప్ వెళ్ళొస్తానని చెప్పి, అప్పటికే ఆయన రిటైర్మెంట్ అయిపోయింది, ఒక ట్రిప్ వెళ్తానని చెప్పి వెళ్ళడము, ఇంకా మళ్ళీ తిరిగి రాని లోకాలకి వెళ్ళడం కూడా జరిగింది. అంటే ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే యుద్ధ వాతావరణంలో ఆయన చనిపోవడం జరిగింది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి మనకేం సంబంధం, మనకేం ఇబ్బంది, మన దేశంలో అయితే యుద్ధం జరగడం లేదు కదా, వాడు కొట్టు చేస్తే మనకేం పోయింది అని చాలా మంది ఇలా తేలిగ్గా తీసుకుంటారు. ఇవాళ ప్రపంచం అంతా కూడా గ్లోబల్, అంటే ఒకే ఒక గ్లోబ్ మీద ఎలాగైతే అన్ని దేశాలు ఉన్నాయో ఇవాళ ఎంత దగ్గరగా వచ్చేసాయంటే ఒక దేశం ఇంకో దేశానికి అతి దగ్గరగా వచ్చాయి. ఎవరు ఏ దేశంలో పనిచేస్తారు, ఎవరు ఏ దేశానికి సంబంధించిన కంపెనీలో పనిచేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉండే కంపెనీలో ఇండియాలో కూడా చాలా పనిచేస్తుంటాయి. దానికి సంబంధించిన కంపెనీలో పనిచేసినప్పుడు ఇది ఎక్కడి దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగా ఇక్కడ వాళ్ళు పోయి అక్కడే పనిచేస్తుండొచ్చు డైరెక్ట్గా, లేక దానికి సంబంధించినటువంటి ఓడలో దానికి సంబంధించిన విమానాలు లేదా ఇంకో దాంట్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడి దాకా వెళ్ళొచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ దాకా రావచ్చు. ఎవరు ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా దాని ఎఫెక్టు ప్రతి దేశం మీద ఉంటుంది, ప్రతి ప్రాంతం మీద ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భారతదేశం మీద ఇవాళ అమెరికన్, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం యొక్క ప్రభావం మన భారతదేశం మీద చాలా ఉంది. ఇప్పటికే గ్యాస్ కొరతతో మనం బాధపడతా ఉన్నాం, అది ఎఫెక్ట్ డైరెక్ట్గా కనబడింది. ఇది కాకుండా పెట్రోల్ కొరత కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద కూడా మన ప్రభావం చాలా విపరీతంగా కనబడుతుంది. దీంట్లో ఒక విషయానికి వచ్చినట్టయితే మన భారతీయ ఇంజనీరు దేవనందన్ గారు అనేవారు ఇంజనీర్గా చాలా ఏళ్ళు అమెరికన్ కంపెనీకి, అమెరికన్ షిప్ మీద పనిచేస్తూ ఆయన తన యొక్క సర్వీస్ అంతా ఇచ్చారు. చివరికి ఆయన రిజైన్ చేయడానికి సిద్ధపడ్డారు, రిజైన్ కూడా చేశారు. సో అమెరికన్ కంపెనీ ఏం రిక్వెస్ట్ చేసిందంటే ఒక ట్రిప్పు అవకాశం ఉంది, మీరు లాస్ట్ ట్రిప్ దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా చెప్పింది. తనకు కూడా ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినా కూడా అవి కుటుంబాన్ని అవసరాలకు సరిపోయే పరిస్థితులు లేదు. ముఖ్యంగా కూతురు చదువు, తను మెడిసిన్ చేస్తోంది. ఈ మెడిసిన్లో ఏరియర్స్ చాలా ఉన్నాయి, కట్టాల్సినట్టు అరియర్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ అరియర్స్ కట్టడానికి తను ఒక్కసారి వెళ్ళొస్తే వచ్చే డబ్బుతోటి తను అరియర్స్ పే చేసినట్టయితే తను కాస్త రిటైర్మెంట్ లైఫ్ని కాస్త ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కూతురు చదువు కోసం అని చెప్పి ఒక్క ట్రిప్ వెళ్ళొస్తాను, అది కొంచెం రిస్క్ అని తెలిసినా కూడా వెళ్ళొస్తానని చెప్పి సిద్ధపడ్డాడు. తను అమెరికన్ షిప్లో వెళ్ళాడు. ఇరాక్ సమీపంలో వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధం లోపల ఒక బోట్ వచ్చి దాన్ని కొట్టడం జరిగింది, ఆ షిప్ని. సో షిప్పులో ఉండే వాళ్ళందరూ కూడా ప్రాబ్లంలో పడ్డారు. ఆ రాత్రి షిప్పు ఎప్పుడైతే మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందో ఆ టైంలో అతను ఒకసారి లాస్ట్ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాడు. చుట్టూ మంటలు వ్యాపించాయి, నాకు చాలా భయం వేస్తోంది, ఏం జరుగుతుందో తెలియడం లేదు అన్నట్టుగా ఆందోళనగా మాట్లాడడం జరిగింది. అవే ఆఖరి మాటలు. ఆ తర్వాత అతని నుంచి ఏమీ రాలేదు, సమాధానం రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించారు, తను చనిపోయినాడు, నీళ్లలో పడ్డాడు, నీళ్ళు ఎక్కువ తాగాడు, దానివల్ల ఆయన చనిపోయినాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాస్తవంగా ఫ్యామిలీ చెప్పే మాట ఏమిటంటే, భార్య అది కరెక్ట్ కాదు, దీంట్లో ఏదో గుడుపుతాని జరిగింది, నా భర్త మరణానికి అది కారణం కాదు, ఖచ్చితంగా బోటు కొట్టి ఆయన మరణిస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చాడు. కాబట్టి దీని మీద పూర్తిగా తరువుగా ఎంక్వైరీ జరగాలి, దాంట్లో ఉన్న వాస్తవాలు ఏంటో బయటికి రావాలని చెప్తోంది. కానీ అమెరికన్ కంపెనీస్కి ఇండియా నుంచి ఒక పర్సన్ విజ్ఞప్తి చేస్తే అయ్యే పని కాదు. అది ప్రభుత్వాలు తీసుకొని సీరియస్గా తీసుకొని మన భారత ప్రభుత్వం ద్వారా అమెరికన్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అమెరికన్ ప్రభుత్వం దాని మీద సీరియస్నెస్ తీసుకుంటే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇది చాలా కేసుల లోపల 190 కేసుల లోపల ఇవి సాధ్యమయ్యే పనులు కావు. ఇక్కడ జరిగింది మనం ఆలోచించాల్సిన ఒకటే, ఎవరి మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన దాంట్లో తాను రిజైన్ చేసిన వాడు ఆగిపోకుండా కూతురు ఆ మెడిసిన్ సంబంధించిన ఫీజు అయితే కట్టాల్సి ఉందో ఆ ఫీజు పూర్తి చేయడానికి కోసం అనే ఉద్దేశంతో ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. కానీ యుద్ధ వాతావరణంలో ఒకవైపు భయంకరంగా యుద్ధం జరుగుతుందని తెలుసు, ఏ క్షణంలో అయినా ఓడలు మునిగిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుసు, తగులుబడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుసు. ఇంత రిస్క్తో కూడుకున్నటువంటి జీవితం కూడా గడపడానికి వెళ్ళాడు. ఇప్పుడు మన భారతీయ నౌకలు, చాలా నౌకలు అక్కడ పెండింగ్లో ఉన్నాయి. హార్ముజ్ జలసంధిలో కొన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టారు,
మిగతా ఓడలన్నీ అక్కడే ఉన్నాయి. సుమారు 700 మంది మన భారతీయులు దాంట్లో నావికులుగా ఆ ఓడలో ఉన్నారు. అంటే వాళ్ళు ఏం లేదు, ఎప్పుడు హార్మూజ్ జలసంధి ఓపెన్ అవుతుందా, ఎప్పుడు మనం వెళదాం అనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్న వాళ్ళు. మన ఇండియన్సే 700 మంది ఉన్నారంటే ప్రపంచానికి సంబంధించిన మొత్తం అందరినీ తీసుకుంటే ఎన్ని వేల మంది ఉన్నారో చెప్పడానికి వీల్లేదు. వాళ్ళందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అమెరికన్ ఏమంటున్నాడంటే నేను వచ్చి వాడి మీద బాంబులు వేస్తానంటున్నాడు. వీళ్ళు ఏమిటంటే ఇరాన్ వాళ్ళు బయటికి కనబడినటువంటి చిన్న చిన్న పడవల్ని తీసుకొని నీళ్ల లోపల నుంచి వెళ్ళిపోయి వాళ్ళు కొట్టేస్తున్నారు. తర్వాత ఆల్రెడీ మైనింగ్స్ అన్ని ఏర్పాటు చేస్తే, మైన్స్ అంటారు, మైన్స్ అంటే బాంబులు లాంటివి మొత్తం ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తుంటారు వాళ్ళు అక్కడ హార్మూజ్ జలసంధిలో. ఏ బాంబు ఎప్పుడు పేలుస్తారో, ఏ మైన్స్ ఎప్పుడు పేలుస్తారో చెప్పకుండా ఉంది పరిస్థితి. అంటే యాక్చువల్గా మనకు యుద్ధానికి ఏం సంబంధం లేదు, మనం యుద్ధంలో ఏ రకంగా పార్టిసిపేట్ చేయడం లేదు. కానీ మన వాళ్ళు సుమారు 1000 మంది అక్కడ ఆపదలు చిక్కుకొని ఉన్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి యుద్ధం రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి తప్ప యుద్ధం ఎక్కడో జరుగుతుంది మాకేమిటని చెప్పి మనం నిశ్చితగా మన గుండెల మీద చేసుకుని ఉండగలిగే పరిస్థితులు లేవు. ప్రపంచంలో ఇప్పుడు ఏ మూలన యుద్ధం జరిగినా దాని ప్రభావం ప్రపంచం అంతా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే యుద్ధం వల్ల సార్ ఇప్పటికే చాలా నష్టం జరిగింది. గ్యాసే కానీ, మీరు అన్నట్టుగా పెట్రోల్, డీజిల్ కానీ, ఇంకా కొన్ని సెక్టార్స్ కూడా దెబ్బతింటున్నాయి. అంటే యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంకా ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు సార్? యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం మొత్తం దేశాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. మనకు పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, మొత్తం టోటల్గా చమురు ఉత్పత్తులు తగ్గిపోతాయి, గ్యాస్ ఉత్పత్తులు తగ్గిపోతాయి. ఇక అసలు వాహనాలు నడిచే పరిస్థితి ఉండదు. వాళ్ళు నడవకపోతే అసలు వర్క్ అంతా ఆగిపోతుంది ఎక్కడికెక్కడ. ఒక్కటి కాదు, మొత్తం సర్వనాశనానికి దారితీస్తుంది. చివరికి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా మంది లెక్కాడితే కానీ దొక్కాడు, రోజు పని చేసుకుంటే కానీ వాళ్ళకి నోట్లోకి వేళ్ళు పోవు. అలాంటి వాళ్ళందరూ రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు హోటల్స్ అన్ని బంద్ చేస్తున్నారు, హాస్టల్స్ అన్ని బంద్ చేస్తున్నారు. మరి వాళ్ళందరూ అసలు ఎక్కడ తినాలి? ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఉద్యోగాలు వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. ఇలాంటి లక్షల మంది ఇప్పటికే సఫర్ అవుతున్నారు, కోట్ల మంది సఫర్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యుద్ధం దీర్ఘకాలం కొనసాగడానికి వీలు లేకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒత్తిడి తీసుకొస్తాయి. అమెరికా మీద ఒత్తిడి పెంచుతాయి, ఇరాన్ మీద కూడా ఒత్తిడి పెంచుతాయి. డెఫినెట్గా యుద్ధాన్ని మాన్పించే ప్రయత్నం చేస్తారు. కానీ వెంటనే ఆగిపోతుందని చెప్పగలిగే పరిస్థితి మాత్రం లేదు.